ప్రభుత్వం కమిషనర్ కళాశాల విద్యాశాఖ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉట్నూరు తెలుగు విభాగంలోని మార్గదర్శకులు జె యోగలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో మేము ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల మౌఖిక సాహిత్యం పరిరక్షణ సవాలు అనే అంశంపై జిజ్ఞాస ప్రాజెక్టును రూపొందించాము. నేను ఎం మంజలి. నేను ఎస్ తిరుమల. ఎస్ రాజేశ్వర్. పి గిరిజ. డి లావణ్య. పి అశ్విని. పరిచయం. మానవజాతి పరిణామ క్రమంలో తొలిదశ అటవిక జీవనం. నాగరిక జీవనం ఏర్పడక ముందు అడవుల్లో కొండకోణంలో సంచరిస్తూ అక్కడ లభించే వివిధ రకాల పదార్థాలను తింటూ జీవనం సాగించే అటవికుల గిరిజనులు. వీరు భారతదేశమంతా అన్ని రాష్ట్రాల్లో వివిధ రకాలైన తెగలుగా వ్యాపించి ఉన్నారు. అందులో కొన్ని తెగలు మనుగడే ప్రశ్నార్థకంగా మారి కడదశలో జీవనం సాగిస్తున్నాయి. వారికంటే ముందే వారి సాహిత్యం అస్తమించుటకు అతి క్షీణ దశలో ఉంది. పరిశోధన ఆవశ్యకత. ఆదిలాబాద్ ఆదివాసీల మౌఖిక సాహిత్యం ఒక జాతి అస్తిత్వానికి సజీవ సాక్ష్యం. మౌఖికంగా సాగుతున్న సంస్కృతికి లిపి లేకపోవడం, ఆధునిక పోగడ వల్ల ఉనికిని కోల్పోయే ప్రమాదంలో ఉంది. గూడాల్లోని వీరగాథలు, నృత్యాలు, పాటలు కేవలం వినోదమే కాక వారి నైతిక విలువల రక్షణ కవచాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ సాహిత్యంలోని ఆత్మను పరిరక్షిస్తూ భావితరాలకు అందించడంలో ఎదురవుతున్న సవాళ్లను విశ్లేషించడమే ఈ వ్యాస ఉద్దేశం. పూర్వ పరిశోధనలు. 1948లో క్రిస్టోఫ్ వాన్ హైమండాక్ ది రాజ్ గోండ్ సాబ్ ఆదిలాబాద్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. 1968లో పిఎస్ సుబ్రహ్మణ్యం ఏ డిస్క్రిప్టివ్ గ్రామర్ ఆఫ్ గోండి అనే పుస్తకాన్ని ప్రచురించారు. 2010లో ఏఎం ఎలిజబెత్ కేఎం సరస్వతి సంయుక్త ఆధ్వర్యంలో తోటి ట్రైబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పరిశోధన గ్రంథాన్ని రూపొందించారు. 2012లో ఎన్ సూర్యనారాయణ స్వామి టీవీబీ సీతారామరెడ్డి కలిసి ఎథ్నో బొటానికల్ నాలెడ్జ్ ఆఫ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అనే పరిశోధన గ్రంథాన్ని రూపొందించారు. 2018లో డాక్టర్ డి యశ్వంతరావు ది కొలంస్ ఆఫ్ ఆదిలాబాద్ ఇన్ తెలంగాణ అనే సిద్ధాంత గ్రంథాన్ని రాశారు. 2019లో ఎన్ సుశీల్ కుమార్ 2022లో ఐఐటి హైదరాబాద్ వారు తోటి తెగ సాంప్రదాయాలపై పరిశోధన పత్రాన్ని సమర్పించి ప్రచురించారు. పరిశోధన పరిధి. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసుల సాహిత్యం అత్యంత ప్రాచీనమైనది మరియు వైవిధ్యమైనది. గోండులు, కొలంలు, ప్రధాన్లు, తోటలు వంటి ప్రధాన ఆదిమ తెగ ఆచారాలు వారి పాటలు కథల్లోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఈ సాహిత్యం సంస్కృతి తమ పూర్వీకుల నుండి మౌఖికంగా తెలుసుకొని పాటించేవారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా వరకు తెగలు అంతరించిపోయే ప్రమాదం అంటే పీవీటీజీ వర్గంలోకి చేరాయి. తెగలను వారి సాహిత్యాన్ని పరిరక్షించుకోవాలనే ఆ ప్రయత్నంలో ఎదురయ్యే సమస్యలను తెలియజేయడమే మా పరిశోధన ముఖ్య ఉద్దేశం. పత్ర నిడివి దృష్ట్యా మేము కేవలం ఆదిలాబాద్ జిల్లాలో నివసించే ఆదివాసుల సాహిత్యానికి మాత్రమే పరిమితమయ్యాము. పరిశోధన లక్ష్యాలు. ఆదిమ తెగల పాటలు, కథలను సేకరించడం, గిరిజన పురాణాల్లోని శాస్త్రీయతను నిరూపించడం, వారి ప్రకృతి వైద్య రహస్యాలను వెలికి తీయడం, తోటి తెగ మహిళల స్త్రీల పాటల్లోని సమస్యలను చర్చించడం, సాహిత్యం అంతరించిపోవడానికి గల కారణాలను వెతకడం, సాంప్రదాయ పద్ధతుల్లో సాహిత్యాన్ని కాపాడడం, ఆధునిక సాంకేతికత జ్ఞానాన్ని భద్రపరచడం, వారి న్యాయ వ్యవస్థను అధ్యయనం చేయడం, ఈ సంపదను భావి తరాలకు అందించే మార్గాలను చూపడం. పరిశోధన పద్ధతులు. పరిశోధనలో ఉపయోగించే పద్ధతులు 2: ప్రయోగాత్మక పద్ధతి, విశ్లేషణాత్మక పద్ధతి. మేము ఈ పరిశోధనలో విశ్లేషణాత్మక పద్ధతిని అనుసరించాము. క్షేత్ర సందర్శన చేసి ఊట్నూర్, తోషం, ధనోరా, వాగాపూర్, కెస్లగూడ, దుర్వగూడ, పందర్లొద్ది, కేస్లాపూర్ మొదలైన గ్రామాలకు తిరిగి విషయాన్ని సేకరించాము. అలాగే ఈ తెగలోని అధ్యాపకులను, పరిశోధక పెద్దలను, సాంప్రదాయ కళాకారులను కలిసి వారి నుండి విషయాన్ని గ్రహించాము. అలాగే ఉపయుక్త గ్రంథాలు కూడా విషయ సేకరణకు చాలా బాగా ఉపయోగపడినవి. ఊహా పరికల్పన. ఆదిలాబాద్ ఆదివాసుల మౌఖిక సాహిత్యం వారి సామాజిక చరిత్రకు సజీవ సాక్ష్యం. అయితే ఆధునీకరణ మరియు లిఖిత రూపం లేకపోవడం వల్ల ప్రస్తుతం ఈ వారసత్వం అంతరించిపోయే దశలో ఉంది. సాంప్రదాయ కళాకారుల కొరత ఒక ప్రధాన సవాలుగా మారిన నేపథ్యంలో డిజిటలైజేషన్ మరియు విద్యా సంస్కరణల ద్వారా ఈ అపురూప సంపదను పరిరక్షించవచ్చని మా ఈ అధ్యయనం ద్వారా నిరూపించాలనుకుంటున్నాము. మౌఖిక సాహిత్యం ఎదుర్కొంటున్న సవాళ్లను నేను తెలియజేస్తాను. దానికి పరిష్కార మార్గాలను నేను తెలియజేస్తాను. లిపి లేకపోవడం. వీరి భాషకు లిపి లేనందున వీరి జ్ఞానం మాటలకే పరిమితమైంది. తెలుగు లిపిని ఉపయోగించి పదకోశాలు తయారు చేయవచ్చు. పెద్దల మరణం. వృద్ధులతో పాటే విజ్ఞానం అంతరిస్తుంది, వారసత్వం ఆగిపోతుంది. వృద్ధ కళాకారు దగ్గరటువంటి విజ్ఞానాన్ని వెంటనే డిజిటల్ రికార్డింగ్ చేయాలి. యువత మార్పు. పిల్లలు పాత కళలను నేర్చుకోవడం లేదు. గిరిజన పాఠశాలల్లోనే గిరిజన కళల పోటీలను నిర్వహించి వారికి ప్రోత్సాహాన్ని అందించాలి. అటవీ ఆంక్షలు. వాయిద్యాల తయారీకి చెక్క దొరకడం లేదు. అటవీ చట్టాలు చాలా ఇబ్బందికరంగా మారాయి. వాయిద్యాల తయారీకి అవసరమయ్యేటువంటి ముడి సరుకులను అటవీ శాఖ ద్వారానే అందించాలి. గుర్తింపు లేకపోవడం. కళాకారులకు ప్రభుత్వం పెన్షన్లు అందజేయడం లేదు. వారికి తగిన గౌరవం లభించడం లేదు. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తున్నారు. కళాకారులకు ప్రభుత్వమే పెన్షన్లు మరియు
గౌరవ వేతనాలు కేటాయించాలి. భాషా కాలుష్యం ఇతర భాషల ప్రభావంతో తమ సొంత భాష మరుగున పడుతుంది. మాతృభాషలోనే ప్రాథమిక విద్యా బోధనను అమలు చేయాలి. ఫోన్ల ప్రభావం ఫోన్ల వలన టీవీల వలన కథలు చెప్పుకునే అలవాటు పోతుంది. గిరిజన కథలను యానిమేషన్ మరియు షార్ట్ ఫిల్మ్ల రూపంలో సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. ఉపసంహారం. అక్షరం పుట్టక ముందే అడవి బిడ్డల గొంతులో పుట్టిన జ్ఞానమే మౌఖిక సాహిత్యం. ఆదిలాబాద్ అడవుల్లో నివసించే రాజ్గోన్, కొలాం, ప్రధాన్ మరియు తోటి తెగల యొక్క జీవితం ప్రకృతితో విడదీలేని బంధాన్ని కలిగి ఉంటుంది. వారి దగ్గర లిపి లేకపోయినా వేల ఏళ్ల చరిత్రను పాటలు, కథల రూపంలో తరం నుండి తరానికి అందిస్తూ వస్తున్నారు. వారి దగ్గర కాగితాలు లేవు, పుస్తకాలు లేవు, కానీ వారి మేధస్సులో ఒక విజ్ఞాన సర్వస్వం ఉంది. ఈ పరిశోధన పత్రం కేవలం ఒక అకాడమిక్ డాక్యుమెంట్ కాదు, ఇది ఒక అంతరించిపోతున్న సంస్కృతిని కాపాడాలనే తపనతో క్షేత్రస్థాయిలో సేకరించిన వాస్తవాల సమాహారం. సాధారణంగా గిరిజన కథలను కట్టుకథలుగా భావిస్తారు, కానీ ఈ పరిశోధనలో వారి పురాణాల వెనుక ఉన్న గొప్ప శాస్త్రీయత బయటపడింది. ఉదాహరణకు రాజ్గోన్ల వంశ విభజన వెనుక ఉన్న జన్యుపరమైన జాగ్రత్తలు, కొలాంల వైద్య మంత్రాల్లోని వనమూలికల విజ్ఞానం ఇప్పుడున్న ఆధునిక వైద్య శాస్త్రానికి ఏమాత్రం తీసిపోవు. అదేవిధంగా తోటి మహిళల యొక్క పచ్చబొట్ల పాటల్లో కనిపించే నిరసన స్వరం వారి సాహిత్యంలో ఉన్న స్త్రీవాద కోణాన్ని సరికొత్తగా ఆవిష్కరించింది. వీరు పాటించే కొన్ని కఠిన నియమాలు. వీరు పెళ్లిళ్ళు 2 సార్లు జరిపిస్తారు. ఒకటి పెంట దగ్గర, మరొకటి మండపంలో జరిపిస్తారు. పెళ్లికి పచ్చబొట్టు ఖచ్చితంగా వేయించుకుంటారు. తెగేతర వివాహాలు అస్సలు చేయరు. బాల్య వివాహాలు రహస్యంగా చేస్తున్నారు. వితంతు వివాహాలు విభిన్నంగా చేస్తున్నారు. ఇవి రాత్రి సమయంలో మాత్రమే చేస్తారు. దీనిని పాట్ అని అంటారు. వితంతు స్త్రీకి కాబోయే భర్త ఒక వెదురు కర్రకు ఉంగరాన్ని తలలా కడతారు. ఆ ఉంగరాన్ని ఆ స్త్రీ భద్రంగా దాచుకుంటుంది. ఒకవేళ ఆ ఉంగరం పోయినట్లయితే ఆమెకు బ్రతికుండగానే పెద్ద కర్మ చేస్తారు. ఆడపిల్ల పెద్ద మనిషి అయితే ఇంట్లోకి రానివ్వరు. 9 రోజుల వరకు ఇంటికి దూరంగా ఒక పాకలో ఒక ముసలావిడిని తోడుగా ఉంచుతారు. 9 రోజులు గడిచాక గంగా నీటితో తలస్నానం చేసి మొయినమామ తెచ్చిన ఆకుపచ్చ దుస్తులను ధరించాక ఇంట్లోకి రాణిస్తారు. వీరు నాటు వైద్యానికి ఎక్కువ మక్కువ చూపుతారు. భాషాపరమైన అంశాలు. కీం, కై, కేవి లాంటి పదాలను గమనిస్తే తాళవీకరణంలో ప్రాచుర్యతను కాపాడుకున్నట్లు తెలుస్తుంది. లింగభేద విషయంలో 2 రకాలు మాత్రమే ఉంటుంది: పుంలింగం, పుంలింగేతరం. స్త్రీలింగం, నపుంసక లింగం వేరువేరుగా ఉండవు. ఏకబహువచన ప్రత్యయాలు మాత్రమే ఉన్నాయి. సంస్కృతం లాగా ద్వివచనం ఉండదు. తెలుగు మూల పదాలు చాలా వరకు ఈ భాషలోనే ఉన్నాయి. వాక్యాల చివరన హల్ అంటే మత్స్యాంతం శబ్దాలు 2 కనిపిస్తాయి. వాక్య నిర్మాణం కర్త, కర్మ, క్రియ రూపంలో ఉంటుంది. కళాశాలలో మా ప్రయత్నంగా చేపట్టినటువంటి కార్యక్రమాలు. ఆదివాసీ సంస్కృతి సాహిత్యంపైన అవగాహన కలిగినటువంటి పండితుల చేత కళాశాలలో ఉపన్యాసాలు అందించాము. చలనచిత్రంలో అవకాశాలు పొందినటువంటి తోటి తెగ సాంప్రదాయ సంగీత కళాకారుల చేత ఉపాధి అవకాశాలు పెంపొందే మార్గాలను అందించాము. అదేవిధంగా కళాశాల సాంస్కృతిక కార్యక్రమాలలో ఆదివాసీ సంస్కృతికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వారి కళలను ప్రదర్శించేలా చేశాము. అదేవిధంగా కళాశాలలో చిత్రపటాల రూపంలో ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేశాము. జిజ్ఞాస వంటి గొప్ప రాష్ట్ర స్థాయి ప్రాజెక్టులో ఆదివాసీ సాహిత్యాన్ని అంశంగా ఎంచుకొని పండిత వర్గానికి మరియు భావి భారత పరిశోధకుల దృష్టికి ఈ సమస్యను చేరవేసే ప్రయత్నం చేశాము. భవిష్యత్ పరిశోధనకు సూచనలు. ఈ పరిశోధన పత్రంలో కనుమరుగవుతున్న ఆదిలాబాద్ ప్రధాన ఆదిమ తెగలను పరిచయం చేయడం, సాహిత్యం మరియు సాంప్రదాయ నాటువాద్య పద్ధతులు, పచ్చబొట్టు వారి జీవన విధానంలో భాగమైన తీరు గురించి ప్రస్తావించినప్పటికీ ఇంకా పరిశీలించవలసిన అంశాలు చాలానే ఉన్నాయి. వీరి సాహిత్య మూలాలను వెతకడం, లిపి గురించి సరైన పరిశోధనలు చేయడం, భాషా పరిరక్షణలో భాగంగా సవాళ్లకు పరిష్కారాలు చూపడం వంటి విషయాలపై లోతైన పరిశోధనలు ఖచ్చితంగా అవసరం. అందుకు ఈ పత్రం ఒక ఆకారంగా ఉపయోగపడుతుందని మా భావన. ధన్యవాదాలు.